పద్మారావు గారికి కులము మతము ప్రాంతము పట్టింపులు లేవు. హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా నా వాళ్ళే అనుకుంటారు. కేసీఆర్ గారికి ఇచ్చిన గీత దాటకుండా ఎన్నటికైనా కింద పడ్డా మీద పడ్డా ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు కలిగినా కేసీఆర్ వెంబటే నడిచిన నాయకుడు పద్మారావు గారు ఇక్కడ ఉన్నారు. అదే విధంగా అవతల కాంగ్రెస్ లో నిన్నగాక మొన్న ఖైరతాబాద్ లో ఈ గులాబీ కండువా కప్పుకొని గెలిచిన ఆయన ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా సిగ్గు లేకుండా గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఖైరతాబాద్ ప్రజల తీర్పు కూడా అపహాస్యం చేస్తూ ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిత్రులారా, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సోదరులారా సోదరిమణులారా, మొన్ననేమో గులాబీ కండువా కప్పుకొని గెలిచిండు, ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చిండు. రేపు మళ్ళీ దప్పన మీరు ఓటేస్తే, పొరపాటున మీరు కాంగ్రెస్ ఓటేస్తే ఆ పెద్ద మనిషి మళ్ళీ రేపు పోయి బీజేపీలో చేరడానికి గ్యారెంటీ ఇవ్వడం ఇస్తాడా?